సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సామాజిక స్పృహ కార్యక్రమంలో భాగంగా మేము ఎంచుకున్న విషయం విలువలతో కూడిన జీవన విధానం. అనాగరిక మనిషి నాగరిక జీవన విధానంలో కొన్ని కట్టుబాట్లకు లోబడి మంచి సమాజాన్ని నిర్మించారు. ఈ నాగరిక సమాజంలో లింగభేదం లేకుండా అందరూ సమానం అనే ధోరణిలో బ్రతుకుతున్నప్పటికీ మన సంవిధానము మరియు సమాజము విజ్ఞానము మరియు సంస్కారంతో కూడిన విలువలకి ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు రోషిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈ విలువలని లింగ భేదము, కుల భేదము, జాతి భేదము, జ్ఞాన అజ్ఞానం, ధనిక పేద భేదము లేకుండా అందరికీ సమానమైనటువంటి విలువలని ప్రతి భారతీయ పౌరుడు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మానవుడు వారి వారి బాధ్యతలను నిజాయితీగా పారదర్శకంగా పాటించి ఆచరించినప్పుడు గాంధీజీ కళలు కావచ్చు, లేకపోతే మన కళ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, లేక స్వచ్ఛ సమాజ్ కావచ్చు, ఆదర్శవంతంగా ప్రకృతికి విరోధం లేకుండా విలువతో కూడిన జీవనాన్ని అందరూ అలవర్చుకోవాల్సిన సందర్భం ఆసన్నమైనది. డబ్బే ప్రాధాన్యమైన ఈ సమాజంలో విలువల్ని కోల్పోతున్నాము. డబ్బు ముందర విద్య కూడా తక్కువైపోయింది. కాబట్టి ఈనాటి సమాజంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అందులో భాగంగా వ్యక్తిగత విలువలు, కౌటుంబిక విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు మొదలగునవి మనం నేర్చుకుని పాటించాల్సిన అవసరం నేటి సమాజంలో అవసరం ఉన్నది. కాబట్టి మేము మిమ్మల్ని ప్రార్థించేది ఈ విలువైన జీవితాన్ని విలువలతో కూడిన జీవన విధానంగా మార్చుకొని చిన్నవాళ్ళమైన మాకందరికీ యువతకు ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈనాటి సమాజంలో హక్కుల గురించి పోరాడే మనం బాధ్యతల్ని కూడా తలుచుకొని బ్రతకాలి.